కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే 5 గంటలకు లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు దుస్తులను ధరించి శివపార్వతుల పటానికి పసుపు కుంకుమలు పెట్టి తెల్లటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా బూరెలు గారెలు అన్ని ఫలాలను సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివ అష్టోత్తరము లింగాష్టకం వంటివి పారాయణం చేయటం, అష్టోత్తరాలు పఠించటం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. దీపారాధనకు మట్టి ప్రమిదలు 1008 ఒత్తులు తీసుకోవాలి. నక్షత్ర హారతికి ఆవునేతిని, దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. నుదుట వీపూదిని ధరించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. జపమునకు రుద్రాక్షమాల వాడాలి. పూజ చేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. అదేవిధంగా శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాలను పారాయణం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలకు వెళ్ళి అందులో ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యఫలం ప్రాప్తిస్తాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈరోజు శ్రీహరి మత్స్య రూపంలో అవతరించాడని ప్రతీతి. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ప్రదోష వేళలో దీపాలను వెలిగించి దీపదర్శనం చేసుకోవాలి. జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలు పరిహరించబడి సద్గతి లభిస్తుందని పురాణవచనం. కార్తీక జ్వాలాతోరణం చేసినందువలన జాతిభేదం లేకుండా మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం సర్వపాప పరిహారం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనం చేయట, సాలగ్రామ దానం చేయటం, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయటం, ఎన్నో పుణ్యకార్యాల వలన వెనక జన్మమందు చేసిన సమస్త పాపాలు నశింప చేసుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్కరోజు 365 లేదా 1000 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. స్వయం పాకం పితృప్రీత్యర్థం దానం చేస్తారు. కార్తీకంలో ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన ఉపయోగాలు. కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది. నెల రోజుల పాటు తులసి కోట లేదా దేవాలయంలో దీపారాధన చేయటం ద్వారా
అంతర్గత శక్తి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది. కార్తీకంలో శరదృతువు పవిత్ర జలం హంసోదకంగా పిలువబడుతుంది. మానసిక శారీరక రుగ్మతుల్ని తొలగించి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది. పైత్య ప్రకోపాల్ని తగ్గించేందుకే ఈ హంసోదక స్నానం. ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. అగస్త్య నక్షత్రం ఉదయించటం వల్ల దోషరహితమైంది. శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాం. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవ రూపంలో ఉంటుంది. తులామాసంలో గోవుపాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంటాడనేది పురాణవచనం. సూర్యుడు తులారాశి యందు సంచారం చేసే కార్తీక మాసంలో నిత్యం ప్రాతకాలం నదీ స్నానం చేసేవారికి మహాపాతకాలు సైతం హరించబడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు ఉన్న నదీ నీటి యందు స్నానం ఆచరించటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరో యోగం. కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఓసారి ఫలహారాన్ని స్వీకరించి ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరు నక్తం చేస్తుంటారు, అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాదశులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది. వనభోజనాలు అంతరార్థం. పత్రహరితంలోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని చెప్పటానికి వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి ప్రచారం చేసేందుకు పిలుపునివ్వటం కార్తీక వనభోజనాల అంతఃసూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఉసిరికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు అసలు సిసలైన రాచమార్గాలు. పవిత్రమైన ఔషధీ గుణాలతో కూడిన వృక్షాల కింద భోజనం చేయటం ద్వారా, ఆ వృక్షగాలిని పీల్చటం ద్వారా సూక్ష్మీకృతమైన ఆ వృక్షశక్తి మానవునికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సామూహికంగా భోజనాలు చేయటం వల్ల 10 మందిలో మెలిగే పద్ధతులు తెలుస్తాయి. ఎలా తినాలో, ఎలా తినకూడదో చెప్పక్కర్లేకుండా తెలుస్తుంది. భోజనకాలే హరినామస్మరణ చేస్తారు. దీనివల్ల మనం స్వీకరించే పదార్థాలన్నీ ఆ భగవంతుని అనుగ్రహం అని మరోమారు గుర్తు చేసినట్లవుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి వనభోజనాలు చేసినట్లయితే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని పురాణవచనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.